మామూలుగా వచ్చేటటువంటి నిధులు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఈ డబ్బులు కొంత తీసి ఓ 30% అవతల పెట్టి అది హోదా కింద ఇచ్చేవాడు. అది ప్లానింగ్ కమిషన్ లెక్కనికి వెళ్ళేది. ఇప్పుడు అట్లా కాదు అది నీతి ఆయోగ్ వచ్చాక ₹32 నుంచి ₹42 ఇస్తున్నారు. ప్లస్ ఇవి ఉన్నాయి మనకి అదనంగా వచ్చేటటువంటి హైవేలు గీవేలు ఇట్లాంటి నరేగా స్కీమ్ కింద వచ్చేటటువంటి రోడ్లు కావచ్చు ఇట్లాంటివన్నీ. చంద్రబాబు గారికి అది బాగా వచ్చు. కేంద్రానికి సంబంధించిన పథకాలు ఎలా ఒడిసిపట్టాలి, ఎలా తెప్పించాలి అన్నటువంటి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటింటికి పంపులది ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాగే సోలార్ది బాగా వాడతారు, హౌసింగ్ బాగా వాడతారు, ఇవన్నీ నడుస్తాయి. కాకపోతే అవి ఆ పేరు బీజేపీకి ఇస్తారా లేదా? బీజేపీ వాళ్ళు జగన్ హయాంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇది మాదే ఇది మాదే అని చెప్పేవాడు. ఇప్పుడు చెబుతారా లేదా అది చూడాలంటే. ఈ డిమాండ్లు ఈ కోరికలు ఈసారి మోడీకి ఒక సవాల్గా ఏమన్నా మారబోతున్నాయా? గతంలో 2 టర్మ్స్ అంత సునాయాసంగా వెళ్ళిపోయినట్టు కాకుండా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా ముందు? ఏమి నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లోక జ్ఞానం పూర్తిగా తెలిసిన వాళ్ళే. ఇంకోటి ఆల్టర్నేటివ్ లేని వాళ్ళే. ఇద్దరికి ఆల్టర్నేటివ్ అంటే నితీష్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లాలు కలుపుకోవడానికి సిద్ధంగా లేడు. కలుపుకున్నా పెద్ద ప్రయోజనం ఏం లేదు. ముగ్గురు గెలుస్తారేమో కానీ ఏం సాధిస్తారు? ఇక్కడ